3 దశాబ్దాలు అంటే 30 సంవత్సరాల పాటు వైఎస్ కుటుంబంకు ఆయన రాజకీయ ప్రత్యర్థి. 5 సార్లు నేరుగా వైఎస్తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై ఎన్నికల బరిలో నిలిచిన నేత. అలాంటి నేత ఇప్పుడు వైఎస్ కుటుంబ పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయనే సింగారెడ్డి వెంకట సతీష్ కుమార్ రెడ్డి. సమరం నుంచి సంధి వరకు జరిగిన ప్రయాణాన్ని మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే ఇది. నమస్తే. పులివెందుల రాజకీయాలు అంటే వైఎస్ కుటుంబంతో పాటు మరొక పేరు టక్కున గుర్తొస్తుంది. ఆ పేరే సింగారెడ్డి వెంకట సతీష్ కుమార్ రెడ్డి. నమస్తే అన్నగారు. అన్న, గతంలో 3 దశాబ్దాల పాటు దాదాపు 30 సంవత్సరాల పాటు వైఎస్ కుటుంబంతో రాజకీయ విభేదాలు, రాజకీయ పోరాటాలు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటే వైఎస్ కుటుంబం నుంచి స్థాపించిన పార్టీలో ఉన్నారు. ఈ కొత్త జర్నీ, కొత్త పార్టీ, కొత్త రోల్ ఎలా ఉందన్న? 30 సంవత్సరాలు వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా పోటీ చేశా, పోరాటం చేశా. అనేక సందర్భాల్లో ఇంతకుముందు జరిగినటువంటి అనేక ఇంటర్వ్యూల్లో కూడా ఏ కారణం చేత నేను పార్టీలోంచి బయటికి రావాల్సింది, నా నిర్ణయానికి అందరినీ ఆ రోజు నాతో సహకరించిన అందరి నాయకులను పిలుచుకొని వచ్చి అందరి ముందు నా బాధలు చెప్పడం జరిగింది. నియోజకవర్గంలో నాతో పాటు నాకు సహకరించి ప్రతి ఎన్నికల్లో వైఎస్ ఫ్యామిలీతో నేను పోరాటం చేసేటప్పుడు నాతో పాటు సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పిలుచుకొని నాకు జరిగినటువంటి సంఘటనలన్నీ చెప్పడం, వాళ్ళందరూ కూడా జరిగింది అన్యాయమైనా కరెక్టే, మీరు తీసుకున్న నిర్ణయం మేమేం చెప్పలేమని చెప్పారు. కాకపోతే కొంతమంది నాతో వచ్చినారు, కొంతమంది నాతో రాలేకపోయినారు. ఎవరి వ్యక్తిగతం వాళ్ళకు ఉంటుంది. రాజకీయాలన్న తర్వాత వ్యక్తిగతంగా ఎదగాలనేటువంటి ఆకాంక్ష ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ ఆకాంక్ష మనం ఏం కాదని చెప్పడం. వాళ్ళ ఆశయాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ యొక్క గ్రోత్ కోసం వాళ్ళు చేయాల్సినటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. నేను నమ్మినటువంటి సిద్ధాంతాలు, నాకున్నటువంటి కారణాల వల్ల నేను చేసేటువంటి పద్ధతులు వేరే ఉంటాయి. కాకపోతే తెలుగుదేశంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఇంత ఉన్నత స్థానంలో నన్ను జగన్మోహన్ రెడ్డి నిలబెడతాడని చెప్పి నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. నేను ఆయనకు సహకరించింది జస్ట్ ఈ ఎలక్షన్ ఒకటే. ఈ ఎలక్షన్లో కూడా నేను పార్టీలోకి ఎంటర్ అయినప్పటికీ చాలా లాస్ట్ డేస్. దీనివల్ల సంపూర్ణంగా నాకు ఎంతమంది అభిమానులు ఉండారో వాళ్ళందరినీ కూడా కన్సల్టేట్ చేసి ఆయన మద్దతు ఇప్పించలేకపోయినా. నా కాంట్రిబ్యూషన్ ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి చాలా తక్కువ. అయినా కూడా అత్యంత ఉన్నతమైనటువంటి స్థానంలో రాష్ట్రంలో జనరల్ సెక్రటరీగా నియమించడంతో పాటు చాలా కీలక బాధ్యతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా పట్టునేటువంటి ప్రాంతం అంతా కూడా కోఆర్డినేషన్తో నన్నే చేయమని చెప్పి ఆ బాధ్యతలు పెట్టడము. తర్వాత ప్రతి సందర్భంలో కూడా ఆయన ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ చూసిన తర్వాత ఈ జీవితం అంతా జగన్మోహన్ రెడ్డి గారికి నా శాయశక్తుల ఆయన నా మీద ఉంచినటువంటి నమ్మకానికి వమ్ము చేయకుండా నా శక్తి ఎంతుందో, నా సామర్థ్యం ఎంతుందో సంపూర్ణంగా జగన్మోహన్ రెడ్డికి సహకరించాలనేటువంటి నిర్ణయం నేను ఒక్కడే కాదు, నాకున్నటువంటి కుటుంబ సభ్యులు, నా పిల్లలు, నా వైఫ్తో కూడా ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. అసలు నా అభిమానులు సైతం చాలామంది ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఇంత ఇంపార్టెన్స్ వస్తుందని. ఏదో ఊరికే నా మాత్రం పోతాడం, అది ఆడేముంటుందిలే అనేటి అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ చూసిన తర్వాత ఇంకా ఏ రోజు కూడా ఇంకొకరికి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం కానీ, ఇంకా లైఫ్లో ఎవరికి డిఫర్ అవ్వాల్సినటువంటి అవసరం కానీ ఉండదు. నా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన తర్వాత చాలా రోజులు సైలెంట్గా ఉండి వ్యాపారాల నిమిత్తము అట్లా, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల చివరిలో వచ్చారు. తర్వాత వెంటనే అధికారం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూటమి వైపు బదలాయించబడింది. ఎందుకు నేను తెలుగుదేశంలోనే ఉండింటే అధికారం ఉండేది కదా నాకని ఎప్పుడైనా అనిపించిందా? అది ఎప్పుడైనా అనిపించిన సందర్భం ఏమైనా ఉందన్న? చాలామంది శ్రేయోభిలాషులు నిన్న మైసూరారెడ్డి అన్న ఫోన్ చేసినాడు.
మైసూరాడన్నకు నేనంటే చాలా ఇష్టం, నాకు కూడా చాలా గౌరవం మైసూరాడు. నిన్న మైసూరాడని కూడా ఫోన్ చేశారు. అంటే గతంలో కూడా అనేక మంది ఫోన్ చేశారు, కానీ లేటెస్ట్ నిన్న రాత్రి ఎప్పుడు నేను ప్రయాణం చేస్తా ఉంటే అడ్వాన్స్ విషెస్ అని చెప్పేసి నా బర్త్డే విషెస్ కోసం మైసూరాడన్న ఫోన్ చేయడం. ఏమో సతీష్, నువ్వు తీరా అధికారంలోకి వచ్చేటప్పటికి ఇట్లా చేసుకున్నావే, తప్పు చేసినావేమో అన్నాడు. కానీ అన్నకు చెప్పా, అన్న జీవితంలో నేను ఏదైనా నిర్ణయం తీసుకున్న దాంట్లో కరెక్ట్ నిర్ణయం అంటే ఇది కరెక్ట్ నిర్ణయం అనిపిస్తుంది. నేను తీసుకున్నప్పుడు ఏమో, కానీ ఈరోజు నాకు ఇచ్చినటువంటి ఇంపార్టెన్సు, ఈరోజు నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ప్రాముఖ్యత చూసిన తర్వాత దిస్ ఈజ్ ద బెస్ట్ డెసిషన్ దట్ ఐ కుడ్ హ్యావ్ ఎవర్ టేకెన్ ఇన్ మై లైఫ్. తీసుకునేటప్పుడు అంత అనిపించలేదు, కానీ ఈరోజు అనిపిస్తుందా ఈ నిర్ణయం చాలా మంచి నిర్ణయం తీసుకున్నాను అనేటువంటి ఆలోచన ఈరోజు వస్తుంది నాకు. ఇప్పుడు ఖచ్చితంగా ఈరోజు 30 సంవత్సరాల క్రితం మీ పుట్టినరోజు నాడే స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలలో సతీష్ కుమార్ రెడ్డి గారు అటు వైఎస్కి మధ్య ఘర్షణ జరిగింది. అప్పటి వరకు పులివెందుల తాలూకా వరకు లేదా కడప జిల్లా వరకు తెలిసినటువంటి సతీష్ రెడ్డి గారు ఆ గొడవతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక క్రేజ్ అనుకోవచ్చు, లేదా ఒక పేరు వినపడింది. దాంట్లో ఒక వ్యక్తి కూడా చనిపోయినటువంటి సందర్భం. అసలు ఆ సంఘటన నీలం సుబ్బయ్య ఎందుకు ఆ సంఘటన అప్పుడు అట్లా జరగాల్సి వచ్చింది? ఆ రోజు జరిగినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఒక పులివెందులోనే కాదు, ఎక్కడ చూసినా కూడా ఒక రకమైనటువంటి ఎన్నికల్లో వైలెన్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, బూత్ క్యాప్చరింగ్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ రోజు జరిగినటువంటి ఎలక్షన్లో కూడా స్పాంటేనియస్గా మరి 2 వర్గాలు ఆ బూత్ క్యాప్చరింగ్ అవి ఇవి చేసినటువంటి సందర్భంలో జరిగింది. ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. బట్ నిజంగా మీరు చెప్పినట్టు నాకు చాలా పేరు రావడం కానీ, ఒక రకమైనటువంటి ఎలివేషన్ రావడం కానీ, ఆ ఎన్నికల్లో నేను మండలాధ్యక్షునిగా ఎన్నుకోబడినాను. జరుగుతూ ఉంటాయి రాజకీయాల్లో. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇచ్చేది, మేము ఇచ్చేది కాదని కూటమి నాయకులు చెప్తా ఉన్నారు. మీరేమో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా కూటమి అడ్డుకుంటుందంటారు. అంటే ఈ ప్రతిపక్ష హోదా కన్నా ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి అనేక అంశాలు ఉన్నప్పటికీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి మొదటి బాధ్యత ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఆ దిశ ఎందుకు ప్రయత్నం చేయకుండా ప్రతిపక్ష హోదా మీదనే పట్టుబడుతుంది అన్నప్పుడు ఏమంటారు? ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ఉన్నప్పుడు, ప్రశ్నించేదానికి సరైనటువంటి సమయం లభించినప్పుడు ప్రశ్నించకపోవడమే చాలా కరెక్ట్. ఈరోజు ఒక వాదన జరుగుతుంది, ఒక విధానం పైన చర్చ జరుగుతుంది. చర్చ జరిగినప్పుడు పాలకపక్షం ఎంత సమయం ఇస్తారో ప్రతిపక్షానికి కూడా, ప్రతిపక్ష నాయకులు కూడా అంతే సమయం ఇచ్చేటువంటి సాంప్రదాయం మనకుంది. పార్లమెంటరీ డెమోక్రసీలో పాలకపక్షం నాయకుడికి ఎంత సమయం ఇస్తారో ప్రతిపక్ష నాయకునికి కూడా అంతే సమయం ఇచ్చేటువంటి సాంప్రదాయం మనకుంది. ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాలా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బహుశా ఈ ప్రపంచ చరిత్రలోనే ఒక రాష్ట్రం కానీ ఒక దేశాన్ని ఒక యూనిట్గా తీసుకుంటే నిలబడినటువంటి అన్ని స్థానాల్లో 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఎయిదర్ ఫస్ట్ ఆర్ సెకండ్, మొదటి స్థానము రెండో స్థానం వచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100%. దాంట్లో 175 స్థానాల్లో అసెంబ్లీలో మొదటో రెండో పార్టీ వచ్చింది. 25 పార్లమెంట్ స్థానాల్లో మొదటి స్థానము రెండో స్థానం వచ్చింది. మరి ఇంతకంటే ప్రతిపక్ష హోదా వేరే పార్టీకి ఇది ప్రతిపక్షం కాదు అని చెప్పేటువంటి ధైర్యం ఎవరికైనా ఉందా? మరి అటువంటి పార్టీకి ఆ హోదా ఒకవేళ టెక్నికల్గా అది లేదనుకో, మేము ఇస్తాము, మీరు రండి, ఇది ప్రజాస్వామ్యము, ప్రజాస్వామ్యంలో సరైనటువంటి చర్చ జరగాల, ప్రజలకు సరైనటువంటి న్యాయం జరగాలంటే ప్రతిపక్ష గొంతు వినిపించినప్పుడే, ప్రతిపక్షానికి ప్రజలకు సరైనటువంటి సమాధానం ఇచ్చినప్పటికే ఆ యొక్క పాలకపక్షానికి కూడా ఒక హంగ్ ఉంటుంది. మీరు ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్లో మొన్న జరిగినటువంటి 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో కేజ్రీవాల్కి సంబంధించినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. కేవలం 3 స్థానాలు, 3 అసెంబ్లీ స్థానాలు బీజేపీ గెలిచింది. కానీ ప్రతిపక్ష హోదా ఇచ్చాడు. కేజ్రీవాల్ ఒక మంచి డెమోక్రట్, అంటే చదువుకునేటువంటి వ్యక్తి. ఈ దేశ రాజకీయాల్లో ఐఏఎస్ చదివి ఐఏఎస్ నుంచి రాజకీయాలకు వచ్చి రాజకీయాలంతా కూడా పొల్యూట్ అయిపోయినాయి, మంచితనం తీసుకొని రావాలనేటువంటి వ్యక్తి
3 స్థానాలు బీజేపీకి వచ్చిన అపోజిషన్ పార్టీ హోదా బీజేపీకి ఎందుకు ఇచ్చాడండి? ఎందుకు ఇచ్చాడు చెప్పు నాకు. మరి చంద్రబాబు నాయుడుకి ఆ మాత్రం అర్థం లేదా? కేజ్రీవాల్ చేసినటువంటి పని నేను ఎందుకు చేయలేకున్నాడు? టెక్నికల్గా నువ్వు చెప్పింది తప్పు కావచ్చు, 10% ఏదో ఉండాలి, 10% లేదని చెప్పి ఆయన అంటున్నాడు. కానీ మీరు రియలైజ్ కాంది, మీరు గుర్తించండి, 40% ఓట్ బ్యాంకు తెలుగుదేశానికి వచ్చిందా లేదా? నాకు చెప్పు, నాకు అర్థం కాదు. మేము ప్రతిపక్షం కాదు. ప్రతిపక్షం ఎవరితో చేస్తారు? ఈరోజు చూస్తే ఆ యొక్క అసెంబ్లీ ప్రొసీడింగ్స్ చూసేటువంటి వ్యక్తులు లేరు. ఈగలు తోలుకుంటున్నారు అసెంబ్లీలో ఉన్నటువంటి నాయకులు అసెంబ్లీలో చర్చ జరగడం లేదని ఎప్పటికీ పోని వాళ్ళంతా కూడా కౌన్సిల్ పోయి కూర్చుంటారు. ఎందుకంటే కౌన్సిల్ అన్నా కనీసం కొంతమంది నా చూస్తున్నారని. ఈ ఇంకిత జ్ఞానం పాలించే వాళ్ళకు ఉండాలా. ఈరోజు ఎవరైతే అధికారంలో ఉండారో మేము చేసింది తప్పు, ఇది కరెక్ట్ కాదు, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య హితంగా మనం పనిచేయాలా, అపోజిషన్కి ఇచ్చేటువంటి గౌరవం ఇవ్వాలా అనేటువంటి సంస్కృతి వాళ్ళకు ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఎవరు నష్టపోతున్నారు? వాళ్ళు నష్టపోతారు. అపోజిషన్ వాయిస్ వినిపించుకోకపోతే పాలకపక్షానికి ఉన్నటువంటి గౌరవం ఏముంది నాకు చెప్పు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయన నష్టపోతున్నాడు, ఆయన చెప్పేటువంటి వాదనలు వినేదంటే లేరు. ఒక చిన్న నాయకుడు ఎవరైనా చెప్తే వచ్చే వ్యూవర్షిప్ కూడా ఈరోజు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ లేదంటే అది చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం వల్ల కాదా? మీరేమో మాకు ఓటు శాతం ఉంది కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటున్నారు, వాళ్ళేమో శాసనసభ్యుల సంఖ్య లేదు చెప్తా ఉన్నారు. అదే ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాము. నువ్వు సమయం ఇవ్వకుంటే మేము మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది? బయట దెర్ ఆర్ సో మెనీ అదర్ ప్లాట్ఫామ్స్. ఇప్పుడు నీకు అసెంబ్లీ ఒకటే కాదు, నువ్వు అసెంబ్లీలో మేము అడిగి పోయి తోలుబొమ్మలు ఆడ చూస్తున్నట్టు ఆడ కూర్చొని ప్రేక్షక పాత్ర వహించేదానికంటే మా గలం వేరే సాట వినిపిస్తాం. మా గలము ఏమేమి జరుగుతున్నాయో. నేను జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్నారు, ప్రెస్ మీట్ పెట్టారు, దాదాపు 2 hours బడ్జెట్ మీద ప్రసంగం చేశాడు ఆయన. సమాధానం కావాలంటే చెప్పని చెప్పు. మేము హౌస్లోకే వచ్చి మాట్లాడిండే వాళ్ళం, కానీ హౌస్లో ఎందుకు మాట్లాడలేకపోయినామంటే మాకు సమయం లేదు, నువ్వు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం వల్ల నువ్వు 5 నిమిషాలు 3 నిమిషాలు ఇంటరప్షన్ చేసుకుంటూ ఇస్తే దేనికి అది ఏం ఉపయోగపడుతుంది చెప్పు. ఈరోజు ఏవేవైతే సమస్యలు ఉన్నాయో, ఏవైతే నిలదీయాలనుకున్నామో సమర్థవంతంగా నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ప్రభుత్వానికి. కానీ శాసనసభకు ఉండాల్సినటువంటి ఆ ప్రాముఖ్యత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల పడిపోయింది. అది చంద్రబాబు నాయుడు గారు గమనించాలా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు గమనించాలా, దానికి సాంఘీభావంగా ఉన్నటువంటి జనసేన పార్టీ గుర్తించాలా, బీజేపీ పార్టీ గుర్తించాలా? ఇప్పుడు ఒక యుద్ధం అనేది చేస్తే 10 మంది చూడాలా. ఒక యుద్ధంలో గెలిచామా లేదా, ఒక పోరాటం చేశామా, ఒక ఆట ఆడినామా, ఏమన్నా కూడా ప్రేక్షకులు ఎప్పుడు చూస్తారు? దాంట్లో ఉన్నటువంటి పోరాట పటిమ 2 టీముల్లో ఆ యొక్క క్రీడా స్ఫృతి ఉంటే ఎవరన్నా చూస్తారు. ఒక పెద్ద ఎలుగుబంటి ఒక పెద్ద మహాబలుడు కూర్చొని ఒక ఎలుకతో పోరాటం చేస్తుంటే ఎవరన్నా చూస్తాడా? దానికి లేదు. కాబట్టి ఈరోజు ఈ యొక్క ప్రజాస్వామ్యానికి ఇది ఒక బ్లాక్ డే. అపోజిషన్ పార్టీ ఇవ్వకపోవడం అనేది చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి తెలివిలేనితనము. ఏమాత్రం ఇంకిత భావం, ఏమాత్రం తెలివితేటలున్నా, ఏమాత్రం ప్రజాస్వామ్యం మీద ఉన్న విలువ ఉన్న చంద్రబాబు నాయుడు గారు తక్షణం జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి, లేదు మీరు ప్రతిపక్ష నాయకునిగా మేము గుర్తిస్తున్నాము, మీకు ప్రతిపక్ష నాయకునికి ఇస్తున్నటువంటి సాయం ఇస్తానంటే ఆయన గౌరవం పెరుగుతుంది. ఇప్పుడు కేజ్రీవాల్ లాంటి వ్యక్తి 2 సార్లు ముఖ్యమంత్రి, ఈ దేశంలోనే ఒక గొప్ప ఇంటలెక్చువల్గా పేరు పొందినటువంటి వ్యక్తి ఎందుకు ఇచ్చాడు బీజేపీకి చెప్పు? 3 సీట్లు ఉంటే మీరు ఆలోచన చేసుకోండి, ఎందుకు ఇచ్చాడు? దట్ ఈస్ ది ఎసెన్స్ ఇన్ డెమోక్రసీ. భారత రాజ్యాంగంలో అదే గొప్పతనం. దాన్ని నువ్వు వ్యక్తిగతంగా ఈడేదో చిల్లర పాలిటిక్స్, చీప్ పాలిటిక్స్ చేసుకునే దాన్ని పెట్టుకుంటే చేసుకో. నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి గారి ప్రయాణం సేఫేనా? ఈ ప్రశ్న నేను ఎందుకు అడగాల్సి వస్తుందంటే, గతంలో మీరు తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఉన్నప్పుడు వేముల మండలం వేల్పుల వద్ద జరిగినటువంటి ఆ సంఘటనలో సతీష్ కుమార్ రెడ్డి గారు ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి, చంపేయాలనుకున్నారని స్వయాన మీరు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అదే ప్రత్యర్థులతో ప్రయాణం సేఫే అంటారు. ఎందుకంటే మీరు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. మహామహులు అంటే వీరారెడ్డి గారు కావచ్చు, రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, లాంటి పెద్దవాళ్ళతో ఆ పొలిటికల్ జర్నీ చేశారు. కాబట్టి రాజకీయాల్లో కాలక్రమేపం ఎవరికి
శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. రాజకీయాలు జర్నీ చేసేటప్పుడు కొన్ని ఆశయాల కోసం ఆ రోజునటువంటి పరిస్థితుల దృష్ట్యా కొన్ని పోరాటాలు చేస్తాం. కానీ ఏ రోజు కూడా పోరాటం చేసేదానికి వెనకంజు వేల 25 సంవత్సరాలు నా శాయశక్తుల నా శక్తిని అంతా పెట్టుకొని ఎటువంటి భయం లేకుండా ఒక పార్టీ నమ్ముకున్నా ఆ పార్టీకే సేవ చేయాలనుకున్నా పోరాటం చేశాను. కానీ ఎప్పుడైతే ఆ నాయకుని యొక్క నమ్మకం మన మీద లేదో, ఆ నాయకునికి మన మీద విశ్వాసం లేదో, ఆ పార్టీలో ఉండాల్సినటువంటి అవసరం లేదని చెప్పి బయటకు వచ్చినాం. అదే సందర్భంలో నేను ఎవరైతే పోరాటం చేశానో ఆ నాయకులు నా యొక్క అవసరం కానీ లేకుంటే నేను చేసేటువంటి మరి నా క్వాలిటీస్ నచ్చినాయో ఏమో వాళ్ళు పిలుచుకున్నారు నన్ను. ఎవరి కోసమైతే నేను పోరాటం చేశానో వాళ్ళు నన్ను నిర్లక్ష్యం చేశారు. ఎవరితో అయితే నేను పోటీ చేశానో వాళ్ళు నా యొక్క పోరాటంలో ఉన్నటువంటి స్ఫూర్తిని వాళ్ళు గుర్తించారు. కాబట్టి ఎవరైతే గుర్తించారో, ఎవరైతే దగ్గర తీసుకున్నారో వాళ్ళ కోసం పోరాటం చేస్తాం. అండ్ రాను రాను కూడా నిజంగా సిద్ధాంతపరంగా ఎవడిని చెప్పినా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు ఉన్నటువంటి హయాంలో నేను పోయినా అప్పుడు ఉన్నటువంటి విలువలకు ఈ రోజు ఉన్నటువంటి విలువలకు ఏమన్నా సంబంధం ఉందా ఒకసారి ఆలోచన చేసుకోండి. నేను తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు, తెలుగుదేశం పార్టీకి యాక్టివ్గా దిగినప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి. సరే, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. మొదటి టర్మ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలనకు, ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆయన పాలనలో జరుగుతున్నటువంటి సంస్కృతికి సంబంధం ఉందా? ఆలోచన చేసుకుంటా. నేను అదే చెప్తున్నా, పోలిక ఎక్కడైనా ఉందా అంటున్నా. అంటే ఈరోజు లోకేష్ గారి ఎంట్రీ వల్లనే చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏమైనా డిస్టర్బెన్స్ ఏమైనా కనిపిస్తుందంట? స్పష్టంగా ఎక్కడ చూసినా అదే మాట్లాడుతున్నారు. నేను కూడా నాకు జరిగినటువంటి కొన్ని సందర్భాలు, కొన్ని ఇన్స్టెన్సెస్ చూస్తే ఆయన యొక్క ప్రమేయం ఉంది అనేటువంటి సంకేతం వస్తుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళ ఇంటర్నల్ కథ. ఆయన కొడుకు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి కొడుకు. చంద్రబాబు నాయుడు గారు లోకేషే ఆయన వారసుడిగా నిర్ణయించుకున్నాడు. మంచైనా చెడ్డైనా ఆయన చెప్పినటువంటి నడుచుకునేటువంటి పరిస్థితులు నడుస్తున్నాయి. మనకు అక్కడ నచ్చలేదు, బయటకు వచ్చినాం. దాంట్లో ఏముంది? ఆ రోజు పోరాడుతూనే ఉన్నా, పోరాటం చేసేదానికి నిర్ణయం చేసుకున్నాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను చేరాలని నిర్ణయం తీసుకునే రోజుకి సాంకేతికంగా నాకున్నటువంటి విశ్వసనీయ సమాచారం కానీ, నాకున్నటువంటి ఫీడ్బ్యాక్ కానీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనేటువంటి ఆలోచన లేవు. నేను స్పష్టంగా ఆ రోజు అవినాష్ రెడ్డి గారితో మాట్లాడేటప్పుడు చెప్పాను, ఎంపీ గారు అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు లేవు, అయినా నేను మనస్ఫూర్తిగా వస్తున్నాను. అంటే అధికారంలోకి రాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలిసి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి పులివెందుల నియోజకవర్గం రెండుగా విడిపోతే వేంపల్లి నుంచి మీరు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ అవకాశం వస్తుందని ఏమన్నా ఆలోచన ఏమన్నా చేశారు ఆ సమయంలో? నేను 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. 30 సంవత్సరాలు యాక్టివ్గా క్రియాశీలకంగా రాజకీయాలు చేశా. ఏ రోజు టికెట్ కావాలని ఇంతవరకు తెలుగుదేశం పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి గారిపైన, జగన్మోహన్ రెడ్డి గారిపైన పోటీ చేసినప్పుడు కూడా ఏ రోజు నేను ఎవరి గడప తొక్కి నాకు టికెట్ కావాలని చెప్పి నేను అడగను. మీరు వాళ్ళని అడగండి. ఈరోజు నేను చంద్రబాబు నాయుడుతో విభేదించి బయటకు వచ్చాను కదా, చంద్రబాబు నాయుడు గారిని అడగండి. నా పార్టీకి పనిచేయడం ఒక ఎత్తు, ప్రజలకు సేవ చేయడం ఒక ఎత్తు. ప్రజలకు సేవ చేయాలంటే ఖచ్చితంగా ఒక పదవిలో ఉంటేనే ఆ సేవ చేయడానికి స్కోప్ ఉంటుందనేది మనందరికీ తెలిసిన విషయం. మరి అలాంటి స్కోప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు వస్తుందని అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే గతంలో 5 సార్లు మీరు వైఎస్ కుటుంబంపై పోటీ చేశాక ఒకసారి శాసనమండలి సభ్యులుగా అవకాశం వచ్చింది. దాని ద్వారా డిప్యూటీ చైర్మన్గా కూడా పనిచేశారు. అలాంటి అవకాశం ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటే పదవి ప్రజల కోసం పనిచేయడానికి ఉపయోగపడేలాగా ఛాన్స్ ఉందంటారా? ఇంతవరకు నేను ఏ పదవి ఎవరిని అడగల, ఏ రోజు ఎలక్షన్లో నిలబడతానని చెప్పి ఎవరిని అడగల. నేనే బెస్ట్ క్యాండిడేట్ అని చెప్పి నాకు ఇచ్చినటువంటి అవకాశాలే. బట్ ఓన్లీ వన్ టైం, ఒకసారి నాకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని చెప్పి ఒక్కసారి మాత్రమే నేను చంద్రబాబు నాయుడు గారిని అడగడం జరిగింది. అది ఇచ్చాడు. ఎందుకంటే ఆ రోజు కూడా నేను పోటీ చేసేది, నేను పోరాటం చేసేది ఒక మహాశక్తివంతమైనటువంటి నాయకుడు, ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్ కాబట్టి ఇక్కడ స్థానికంగా నేను మినిమం ప్రోటోకాల్స్ లేకుండా పోటీ చేయడం ఇబ్బంది అని చెప్పేసి ఆ పోరాటం చేయడానికి
ఒకసారి ఎమ్మెల్సీ ఇంకోమని చెప్పి అడగడం తప్పితే నేను ఏ రోజు చంద్రబాబు నాయుడు నాకు పదవి కావాలని కానీ, నాకు మంత్రి పదవి కావాలని కానీ, నాకు డిప్యూటీ చైర్మన్ కావాలని కానీ, నాకు ఇంకో పదవి ఇంతవరకు నేను అడగలేదు. ఇది స్పష్టంగా మీరు చంద్రబాబు నాయుడు క్లారిటీ తీసుకోండి. మీరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సందర్భంలో పులివెందులకి బీటెక్ రెడ్డి గారు, రామ్ గోపాల్ రెడ్డి గారు మీ అనుచరులు గాను లేదా మీ ఫాలోవర్స్ గాను ఈ పార్టీలో కొనసాగారు లీడర్స్ గా. సరే, నా ఫాలోవర్స్ కలిసి పోటీ చేశాం, అందరం కలిసి పోరాటం చేస్తా వచ్చినాం. నాకు ఆయన టికెట్ ఇస్తా వచ్చినాడు, నేను కంటెస్ట్ చేస్తాను, కలిసి సహకరిస్తా వచ్చి కలిసి చేశారు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీళ్ళిద్దరిలో ఎవరు మీ పైన అంటే మీ పార్టీకి ఆపోజిట్ గా సమర్థులు అనుకుంటాం? నేను వాళ్ళ గురించి వాళ్ళ అంతర్గతంగా వాళ్ళ విభేదాలు పెట్టేటువంటి పని కానీ, లేకుంటే వాళ్ళకి సహకరించే పని కానీ నాకు ఇష్టం లేదు. ఎవరి దారిలో ఎవరి ప్లస్ పాయింట్ వాళ్ళకు ఉన్నాయి, ఎవరి మైనస్ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ వీక్నెస్ వాళ్ళకు ఉన్నాయి. దే ఫైండ్ అవుట్ దేర్ ఓన్ సొల్యూషన్. ఇట్ ఈస్ నాట్ మై డ్యూటీ. ఈరోజు వాళ్ళ తీర్పు చెప్పాల్సిన పరిస్థితుల్లో నేను లేను, జడ్జ్మెంట్ ఇచ్చేటువంటి స్థానంలో నేను లేను. అది ఎవరన్నా ఉంటే చంద్రబాబు నాయుడు ఇచ్చుకుంటాడు. ఇట్ ఈస్ నాట్ మై డ్యూటీ ఆల్సో. ఈరోజు అది నాకు కర్తవ్యం కాదు. ఇప్పుడు అది తెలుగుదేశం పార్టీ యొక్క అవసరము. వాళ్ళకి ఎవరు బెటర్ అనుకుంటే వాళ్ళు చూస్ చేసుకుంటారు. నాకెందుకది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీడియా సమావేశాలు చూసినప్పుడు అంటే జర్నలిస్ట్గా ఎక్కువగా 4 బూతు పదాలు, 4 ఆపోజిట్ వ్యక్తులను కించపరిచే విధంగా ఉంటున్నటువంటి మీడియా సమావేశాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఎక్కువగా చేస్తారు అన్నటువంటిది ఒక ఉంది. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు జాయిన్ అయిన తర్వాత ఈ అబ్బాయి చాలా మంచోడు అన్న రీతిలో సూటిగా సబ్జెక్టు పరంగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలకైతే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అభిమానులకు కావచ్చు, లేదంటే చాలా మందికి మీ యొక్క మీడియా సమావేశాలు కానీ, మీరు ప్రశ్నిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తీరు కానీ, మీరు నేషనల్ డిబేట్స్ అన్నీ చాలా బాగా చూస్తూ ఉన్నారు, నచ్చుతూ ఉన్నాయి. అయితే ఇది ప్రజలకు నచ్చుతా ఉంది, క్యాడర్కు నచ్చుతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఇది ఏమైనా నచ్చుతారా? ఎందుకంటే వాళ్ళు గతంలో ఎంకరేజ్ చేసినటువంటి వాళ్ళ యొక్క భాష, మీ భాష చాలా డిఫరెంట్గా ఉంటా ఉందన్న. మీరు చాలా పొరపాటు పడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుంది. ఏ లీడర్కి వాళ్ళు కావాల్సినట్టు మాట్లాడచ్చు. మంచి మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా సందర్భాల్లో చాలా ఉన్నతంగా మాట్లాడిన వాళ్ళు చాలా ఉన్నారు. కానీ ఒక సెక్షన్ ఆఫ్ ది మీడియా, ఒక సెక్షన్ ఆఫ్ ది ఈ యూట్యూబ్ అంతా ఉంటారు, సోషల్ మీడియా అంటారా, సోషల్ మీడియా విపరీతంగా తెలుగుదేశం పార్టీ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇష్టానుసారంగా వీళ్ళు వాళ్ళ హస్తాల్లో పెట్టుకున్నారు. ఈరోజు టీవీ ఛానల్స్, ఏబిఎన్ ఛానల్ ఏం చేస్తుంది? ఏబిఎన్ ఛానల్ ఎవరి ఛానల్ మీరు చెప్పండి నాకు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దయచేసి వినండి. ఈటీవీ మహా టీవీ5 ఆంధ్రజ్యోతి పేపరు, తర్వాత సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక 2-3 ఫ్లోర్లు వీళ్ళనే పెట్టుకొని ఈ యొక్క మీడియాలో ప్రచారం చేయడము. చెప్తున్నాను, మీరు అడిగిన దయచేసి వినండి. మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్తున్నాను. ఇంత మీడియా, ఇన్ని ప్రముఖ ఛానల్స్, ఇన్ని ప్రముఖ పేపర్లు, ఇవి కాకుండా కొన్ని కోట్లు ఖర్చు పెట్టుకొని 3-4 ఫ్లోర్లు ఇదే ఉద్దేశంతో కూర్చొని సోషల్ మీడియాలో ప్రచారం, ఇవన్నీ చేసేటువంటి పరిస్థితిలో ఎక్కడైతే తప్పు జరుగుతుందో దాన్ని 100 రెట్లు మ్యాగ్నిఫై చేస్తాను. అదే కనపడుతుంది. మీకు సమర్థవంతంగా జరిగినటువంటి చర్చలను మీరు చూపించరు, అది పక్కన పడిపోతాయి. ఎవడైనా తప్పు మాట్లాడేటివి చాలా ఎక్కువ చూపిస్తారు. ఇప్పుడు ఒక క్రియేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఎట్లాంటి వాడో నేను దగ్గర నుంచి చూస్తున్నా. అంత ఉన్నతమైనటువంటి బుద్ధులు, అంత ఉన్నతమైనటువంటి మానవత్వం నేను నాకు దగ్గర చూడలేదు. రియల్ ఐమ్ టెలింగ్ యూ. నేను చెప్పినానంటే నేను అబద్ధం చెప్పాను. ఒక విలువలతో కూడుకునేటువంటిది, ఎక్కడైనా కష్టం ఉంటే నేను సహాయం చేయాలనేటువంటి ఆలోచన, ఏదైనా తప్పు ఉంటే చేకూర్చునేటువంటి ఆలోచన, చాలా ఉన్నతమైనటువంటి ఆలోచన. కానీ అతని కూర్చొని పని కట్టుకొని ఎట్లంటే అట్లా విష ప్రచారం చేశారు. వీ హ్యావ్ టు కమ్ అవుట్. ఈరోజు నాకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత కూడా ఏ రకంగా ఈ తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలను అడ్డుకట్టు వేయాలా, ఎట్లా వీళ్ళకి అన్ని కోట్లు ఖర్చు పెడతారు. దాంట్లో కొన్ని వందల ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా విన్నోవర్ అయినారు, వాళ్ళ ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఒకరు తిడితే ఒకరు సైలెంట్గా కూర్చొని ఉంటారా?
నువ్వు పోసాని మురళీకృష్ణ మాట్లాడేటువంటి మాటలు బూతులే నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు చూపిస్తా ఉండవు. మాట్లాడేటువంటి బూతులు, ఆయన మాట్లాడేటువంటి బూతులు నువ్వు మాట్లాడుతూ ఉండవు. ఆయన ఆ బూతులు మాట్లాడడానికి ప్రేరేపించిన విషయాలు ఆ డెఫ్లోకి మీరు వస్తున్నారా? మీరు ఛాలెంజ్ చేస్తారా అని పిలుచుకొని వస్తా, బయటకు వచ్చిన తర్వాత కూర్చోబెడతా. ఆయనకి ఏమేమి అవమానాలు జరిగినాయో, ఏ రకంగా ఆయన ట్రీట్ చేస్తారో చూస్తారా? తప్పండి ఇది. చంద్రబాబు నాయుడు గారు తప్పు మీరు చేసేది. మీరేమైనా చాలా గొప్ప ఇంటెలిజెంట్ పర్సన్ అనుకుంటున్నామేమో. ఎక్కువ రోజులు జరగవు ఇవి. పోసాని అరెస్టులు కావచ్చు, వర రవీంద్రనాథ్ రెడ్డి మీద పెట్టినటువంటి సోషల్ మీడియా కేసులన్నీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాంటి విధానాలు అవలంబించడం వల్లే ఈ ప్రభుత్వం కూడా అటు చేస్తూ ఉందన్నటువంటి వాదన వినిపిస్తుంది. శ్రీనాథ్ రెడ్డి గారు రాజకీయాల్లో తెలివైన వాళ్ళు అన్ని వాళ్ళ తెలివితేటలతో కవర్ చేసుకుంటారు. మన రాయలసీమలో ఒక సామెత ఉంది, గుడ్డ కింద గీరి జోలపాట పడతారంటారు. అంటే ఎవడికి తెలియకుండా కింద నుంచి ఏలుపెట్టి గిల్లుతారనమాట. అబ్బా అని ఏడిస్తే మళ్ళీ పైకి వచ్చి వాళ్ళే కూర్చొని జోలపాట పడతారు. సో అటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు గారు కానీ లేకుండా లోకేష్ కానీ వాళ్ళకు ధైర్యం ఉంటే నేను వస్తా చర్చకోవాలి. వాళ్ళు ఎవరు వస్తారు రమ్మని చెప్పండి. డేట్ ప్రకారం చూపిస్తా. ఎవడు మొదలు పెట్టింటే యువతల పక్కన స్పందించారని నేను చూపిస్తా. ఐఆమ్ రెడీ. ఈరోజు జరుగుతున్నటువంటి పాలిటిక్స్లో, ఈరోజు జరుగుతున్నటువంటి విక్టిమైజేషను ఇవన్నీ ఎవరి దగ్గర నుంచి మొదలైనాయి? దీనికి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ సిద్ధమా చెప్పండి, నేను చెప్తా. ఎక్కడన్నా అర్థం ఉందా? నువ్వేమో కూర్చొని జగన్మోహన్ రెడ్డినేమో అవినీతి చేసినాడని చెప్పి అరెస్ట్ చేసినాం. జగన్మోహన్ రెడ్డి ఎక్కడా పరిపాలనలో లేడు. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి కేర్ ఆఫ్ బెంగళూరు, ఆయన వ్యాపారం అనేది బెంగళూరు కూర్చొని చేసుకుంటా ఉన్నాడు. నువ్వేందో పిట్రోకో అన్నావు, ఇంకోటి అన్నావు. ఆయన యొక్క ఎదుగుదలను చూసి ఓడ్చలేక, ఎందుకంటే నేను కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ఉన్నా. నువ్వు రకరకాల కుట్రల ఆయన మీద పడినావు. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమేమి చెప్పుకున్నావు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో విభేదించినాడు, బయటకు వచ్చినాడు కాబట్టి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ఏంటి అంటే అవన్నీ ఇచ్చేస్తాను, అరెస్ట్ చేయమని చెప్పి నువ్వు ప్రలోభాలు పెట్టి అరెస్ట్ చేయించలేదా? జగన్మోహన్ రెడ్డి గారిని అవినీతి కేసు మీద అరెస్ట్ చేస్తే నువ్వు ఏమన్నా సత్శీలుడువా? నువ్వు నీ కొడుకు ఏమన్నా సత్శీలుడా? అదొక్కటి నేను అడుగుతున్నా, చెప్పు. నువ్వు అరెస్ట్ చేస్తే ఏమైనా భారతదేశం అంతా మునిగిపోయిందా? ఒకవేళ నువ్వు అంత గొప్ప వ్యక్తివి అనుకో, 53 రోజులు ఎందుకు పట్టింది ఆయనకి బెయిల్ వచ్చేదానికి? నువ్వు అన్ని న్యాయస్థానాలకు పోయినావు కదా, ప్రైమా ఫేసి నీ దగ్గర ఎవిడెన్సెస్ లేదా? నువ్వు ఎంత తెలివిగా చేసినా, నువ్వు చేసేటువంటి అవినీతికి ఎంత క్యాబినెట్ నిర్ణయాలు ఇంకోటి చేసినా కూడా దొరికినావు కదా. తప్పదు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ప్రిపేర్డ్ అయితే, నేనైతే ప్రిపేర్డ్. వాళ్ళకు నా స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు ఎవడొచ్చి ఇవన్నీ ఎక్కడ మొదలుపెట్టినాయి, ఎక్కడ బీజం పడింది, ఈ యొక్క వ్యక్తిగత కక్షపూరితమైన రాజకీయాలు ఎక్కడి నుంచి మొదలైనాయని చెప్పి వాళ్ళు చర్చించడానికి రెడీ అయితే నేను చర్చ. ప్రతి ఒక్క దానికి మూలం ఈరోజు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏమైనా కొన్ని కక్షపూరితటువంటి చర్యలు జరిగినాయంటే అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈయన మీద ప్రయోగాలు చేశాడు కాబట్టి ఆయన చేసినటువంటి తప్పితే ఈయన స్టార్ట్ చేసేటి కాదు. ఇంక్లూడింగ్ సోషల్ మీడియాలో రకరకాలు. ఈరోజు ఆమె షర్మిలమ్మ గారు మాట్లాడుతున్నారు, ఎట్లా ఆమె కూర్చొని చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతుందో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఆమె లోకేష్ ఆయన టీము వాళ్ళ సోషల్ మీడియా కూర్చొని ఏ రకంగా ట్రాలింగ్ చేశారు. ఆమెను ట్రాలింగ్ చేయబట్టే కదా మిగతా వాళ్ళ కుటుంబాలకు జరిగిందంతా. షర్మిలమ్మ మీద ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేసేటువంటి కుట్రపూరితమైన పనులు, ఆ రోజు ఆమె మీద చేసేటువంటి ట్రాలింగ్స్ వాళ్ళకి ప్రతీకారంగానే కదా ఈ పక్క నుంచి రియాక్షన్ వచ్చింది. కాదా? ఇది వాస్తవం కాదా? దీన్ని షర్మిలమ్మ ఏమైనా ఖండిస్తుందా? షర్మిలమ్మ కూడా చెప్తున్నా, నువ్వు వాళ్ళతో చేరినావే, నువ్వు ఎట్లా చేరినా? నువ్వు వాళ్ళతో నీకు తెలియదా నీ మీద ఏమేమన్నారో? నువ్వు వచ్చి ఆ రోజు టీవీలో ఓపెన్గా నువ్వు మాట్లాడుకున్నావు కదా నీ యొక్క క్యారెక్టర్ని ఏ రకంగా వాళ్ళు చేశారనేది. అవన్నీ ఎవరు చేస్తారు? లోకేష్ టీం కదా. ఈరోజు పోసాని మురళీకృష్ణ లేకుండా ఉంటే వర్రా రవీంద్ర రెడ్డిని ఈ యొక్క కేసుల కింద 10 రోజులు పెడితే దానంత 10 అంతల ఎక్కువ శిక్ష లోకేష్ అండ్ టీంకు పడాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు
నారా లోకేష్ యువగలం పేరుతో ఒక పాదయాత్ర చేశాడు. పాదయాత్ర చేసే సందర్భంలో నేను రెడ్ బుక్ రాస్తా ఉన్నా, ఖచ్చితంగా దీనికి ప్రతిఫలం ఉంటుందని చెప్పాడు. దానిలో భాగంగానే వల్లభనేని వంశీ కావచ్చు, ఇప్పుడు గోరెంట్ల మాధవ్ నోటీస్ కావచ్చు, వల్ల రవీందర్ రెడ్డి కావచ్చు, ఇంకా కొన్ని పేర్లు రాబోతా ఉన్నాయి. అప్పుడు రాసినటువంటి రెడ్ బుక్ లో ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి గారి పేరు లేదు కాబట్టి ఈరోజు ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి గారు గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాడు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన మాట్లాడగలుగుతున్నాడు అంటే ఏమంటారు? నాకు వాళ్ళ రెడ్ బుక్ లేకుంటే ఇంకొక బుక్ నాకు అవసరం లేదు. నేను ఏ పార్టీలో ఉన్నానో ఆ పార్టీకి చిత్తశుద్ధిగా ఆ పార్టీ వాదన వినిపించడము నా మనసుకు తట్టినటువంటివి. ఎక్కడైనా ఎవడైనా తప్పు చేస్తుంటే తప్పు చేస్తే తప్పు అని చెప్పి నేను మాట్లాడతాను. నాకు ఆ ధైర్యం ఉంది. ఎందుకు ఆ ధైర్యం ఉందంటే నేను తప్పు చేయను. ఒకవేళ నేను చేసిన తప్పులు ఏదైనా ఉన్నాయని చెప్పి చేసుకుంటే కూడా నేను ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. నేను ఒక సందర్భంలో రాజకీయాలు కొంచెం యాక్టివ్గా చేయాలి, నిర్భయంగా చేయాలంటే కొంచెం జంకా. ఎప్పుడు జంకానంటే నాకు పెళ్ళైన కొత్తలో, నాకు చిన్న పిల్లలు ఉండేటప్పుడు నన్ను నమ్ముకొని ఒక అమ్మాయి నా జీవితంలోకి వచ్చింది. చిన్న వయసు పిల్లలు, చిన్న పిల్లలు 4 ఏళ్ళు 5 ఏళ్ళు. ఆ టైంలో నేను కూడా కొంచెం వాళ్ళ భవిష్యత్తు ఏంది, వాళ్ళు నా దగ్గరికి వచ్చి చూసుకోవాల్సినటువంటి బాధ్యత నాదే కదా. ఆ తర్వాత నాకు మా అమ్మ నేను చిన్నప్పుడే చనిపోయింది. మా నాన్న కూడా లేడు. నేను పెళ్లి చేసుకునేటప్పుడు మా నాన్న కూడా లేడు. కుటుంబ బాధ్యతలన్నీ నేను చూసుకోవాలా. ఆ టైంలో నేను కొంచెం భయపడినది. కానీ ఈరోజు నాకేం లేదు. నా కొడుకులు వాళ్ళ చదువులన్నీ పూర్తి చేసుకున్నారు, వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటారు. నా భార్య కూడా కావాల్సినటువంటి జీవితం అంతా 30 సంవత్సరాలు ఏమేమి కార్యక్రమాలు కావాలో అన్నీ కూడా చూసింది. కాబట్టి ఇప్పుడు నాకు ఏమైనా కూడా నాకు ఇబ్బంది లేదు. ఐఎమ్ ప్రిపేర్డ్. ఇప్పుడు కాదు, అప్పుడు కూడా ఉన్నాయి. కానీ అప్పుడు ఒక రకమైనటువంటి కొంచెం వెనకలాగే శక్తి ఏంటంటే కుటుంబం అనే తర్వాత ఇంకా బాధ్యతలు ఉన్నాయి కదా. ఈ బాధ్యతలు ఎవరు చూస్తారు? కొత్తగా ఒక అమ్మాయి నన్ను నమ్ముకొని వచ్చింది నా జీవితంలోకి. ఆ అమ్మాయి జీవితం ఏమవుతుంది అనేటువంటి ఆలోచన ఇప్పుడు కొంచెం తగ్గడం వాస్తవం. అంత అగ్రెసివ్గా పోయలేకపోయినా ఈరోజు ఇంకొంత అగ్రెసివ్గా పోయేదానికి ఏంటంటే నేను ఉన్నటువంటి నా కుటుంబ పరిస్థితి. నా కొడుకులకు నా అవసరం లేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు. నా భార్య కూడా కావాల్సినటువంటి జీవితం నేను చూసింది. ఇంకా నాకు ఆ స్వేచ్ఛ ఉంది. నేను నమ్మినటువంటి సిద్ధాంతం కోసం, నేను మంచి అని నమ్మిన దానికోసం, నన్ను నమ్మినటువంటి నాయకుని కోసం ఏమైనా పర్వాలేదు, నేను పోరాటం చేసేటువంటి శక్తి నాకుంది. ఏ బుక్కులు పెట్టుకున్నా, ఎన్ని పట్టుకున్నా, ఎన్ని చేసినా తట్టుకునేటువంటి స్థైర్యం నాకుంది. అంటే రెడ్ బుక్లో పేరు ఎక్కడానికి కూడా రెడీగా ఉన్నాయి. నాకు రెడ్ బుక్కులు కాదు, 116 బుక్కులు పెట్టుకోమని చెప్పి ఏం చేస్తారు? మహా అయితే అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసినంటే నాకేం ఒక వెంట్రుకతో సమానం. నన్ను అరెస్ట్ చేస్తే హ్యాపీగా లోపలికి పోయి బయటికి వస్తా. కానీ నన్ను అరెస్ట్ చేయకుండా ఉండేటప్పుడు నా వాదనకు 20% వాల్యూ ఉంటే, నేను అరెస్ట్ అయ్యి బయటకు వస్తే దాని సామర్థ్యం 100% ఉంటుంది, 5 ఇంతలు పెరుగుతుంది. రాయలసీమ పేరుతో భారతీయ జనతా పార్టీ డిక్లరేషన్ ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమకి ఏం చేయలేదు, రాయలసీమ వాళ్ళందరూ వైసీపీకి ఓట్లు వేశారని చెప్పడం వల్ల ఈసారి ఎన్నికలలో కొంత రాయలసీమలో కూడా గట్టి పట్టున్న వైసీపీకి అంటే దాదాపుగా అనుకున్న స్థానాలు రాకపోగా చాలా తక్కువ స్థానాలు, అసలు ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి రాయలసీమలో. అంటే రెడ్లు కూడా జగన్కు వ్యతిరేకంగా ఓటు వేశారన్న ఒక ప్రచారం కూడా ఓట్ల సరళిని బట్టి అర్థమవుతుంది. ఇవన్నీ రేపు రాయలసీమలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఈ రెడ్డి కమ్యూనిటీకి ఏదైనా లింక్ ఏమైనా ఉందన్న? మళ్ళీ ఈ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ అనేది కాదు. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలించడంలో ఆయనకున్నటువంటి యాంగిల్లో ఏదైతే ప్రజలకు మేలు జరుగుతుందో వన్ సైడ్ అదే దాని మీదనే దృష్టి పెట్టుకొని చేసుకుంటూ పోయినాడు. అన్నిటికంటే ముఖ్యం ఏదైతే ఏ కార్యక్రమం చేసినా పేదవాళ్లకు వాటి యొక్క ఫలితాలు అందాలా, ఎటువంటి అవినీతి లేకుండా, దానివల్ల ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాల వల్ల పేదలకు మేలు జరగాలనేటువంటి ఆలోచన. దాంట్లోనే సంక్షేమ పథకాలన్నీ కూడా ఒక వస్తు రూపంగా రాకుండా డైరెక్ట్గా బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేశారు. మీరు ఏం కావాలంటే తీసుకోండి, మీ జీవితంలో మేము నిర్దేశించడం కాదు, మీ జీవితంలో మీకు ఏదైతే మేలు అవుతుందో అది మీరే కొనుక్కొని మీరే చేసుకొని బాగుపడండి అని చెప్పి డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ దాదాపు 2,80,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ యొక్క బెనిఫిషరీస్కి డైరెక్ట్గా జరిగింది. ఎవరికైనా జరిగిందా? ఎక్కడైనా కరప్షన్ జరిగేదానికి అవకాశం ఉందా? మేజర్ మీరే ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరూ మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అవినీతి జరిగింది అని మాట్లాడతారు.
వాస్తవం శ్రీనాథ్ రెడ్డి గారు ఐఎమ్ కమింగ్ టు ఆల్ ది పాయింట్స్. ప్రధానంగా అవినీతిమయమైనటువంటి ప్రభుత్వం అంటారు, విధ్వంసం చేసేటువంటి ప్రభుత్వం అంటారు. మీరే మాట్లాడతారు బటన్ నొక్కింది తప్ప ఏం చేశారు మీరు అని మాట్లాడతారు. వాస్తవమా ఇది? సో ప్రభుత్వం యొక్క నిధులు మ్యాక్సిమం బటన్లు నొక్కి ప్రజలకు చేరింది. ఈ ప్రజలు ఎవరైనా కూడా 2,80,000 కోట్లు చేరిన సందర్భంలో ₹1 ఎవరికైనా లంచం ఇచ్చినారా? డైరెక్ట్. మరి ఇంతకంటే గొప్ప, ఇంతకంటే నీతివంతమైనటువంటి ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా? నంబర్ 1. నంబర్ 2, ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరైనా మేలు ఎవరైనా చేయగలిగితే విద్యాదానం, మంచి ఉన్నతమైనటువంటి విద్య గ్రామ స్థాయిలో నుండి పేద ప్రజలకు ఇవ్వడం, టోఫెల్ దగ్గర నుంచి ఇంగ్లీష్ మీడియం దగ్గర నుంచి స్కూల్ యొక్క స్టాండర్డ్లు నాడు నేడు అని చెప్పి కార్యక్రమాలు పెట్టి అత్యున్నతంగా తీర్చిదిద్దినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కాదా? మీరు ఆలోచన చేసి చెప్పండి. 2, 3వది, పేదవాడు ఇబ్బంది పడుతూ ఉంటే డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఇబ్బంది, పాపం వాళ్ళు వైద్యం చేయాలంటే ఇబ్బంది అని చెప్పేసి ఏ పేషెంట్ లోపలికి పోయినా కూడా ఎవరికి లేకుండా ₹1 ఎవరికి ఇవ్వకుండా, మీరు చెప్పినటువంటి హెల్త్ రిస్క్లు కానీ ఇంకోటి కానీ డైరెక్ట్గా పోతేనే ఆరోగ్యశ్రీ కింద చేసేటువంటి పరిస్థితులు, ఉచితంగా హెల్త్ చేసేటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అవన్నీ పక్కన పెట్టి వీళ్ళకు ఉన్నటువంటి మీడియా ఇన్ఫ్లుయెన్స్, వీళ్ళకు ఉన్నటువంటి సోషల్ మీడియా, వీళ్ళకు ఉన్నటువంటి పచ్చ ఛానళ్ళు, వీళ్ళకు ఉన్నటువంటి పచ్చ పేపర్లతో ప్రజల మైండ్లోకి ఇదేదో నెగిటివ్గా ఎక్కించడం జరిగింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుర్తించలేకపోయినారు. ఈ జరిగినటువంటి డ్యామేజు దీన్ని గుర్తించలేకపోయినారు. ప్రజల్లోకి వాళ్ళు తీసుకొని పోయినారు. 1-2 చిన్న సంఘటనలు, వాళ్ళకు జరిగినటువంటి 98 మంచి కార్యక్రమాలు ఎట్టా చేశాం కదా అని చెప్పేసి వీళ్ళు వెన్నిడ్చుకొని వీళ్ళు కూర్చున్నారు. వాళ్ళ చేసినటువంటి 2-3 తప్పులు ఎవరు కూడా 100% కరెక్ట్గా జరిగిన ఆ 2-3నే అగ్రెసివ్గా జనంలోకి తీసుకొని పోగలుగుతున్నారు. అదే తప్పు అని చెప్పి నమ్మినారు. ఆ రోజు నమ్మడం వల్ల ఈ రిజల్ట్ వచ్చింది. కానీ ఈరోజు ఒక పచ్చి మోసం, పచ్చి అబద్ధాలు, చీటింగ్, ఇంతకంటే ఘోరం పాపం బాగా బతికేటువంటి జనానికి వాళ్ళకి ఏదో టైంకి ఇంత డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు వేయడం, ప్రతి సంవత్సరం 50,000 1,00,000 ప్రతి ఒక్క కుటుంబానికి వస్తానండి, నీకు 50 1,00,000 తక్కువ, నేను వస్తే కన్నా 2 లక్షలు 3 లక్షలు వేస్తానని చెప్పి చేసి ఈరోజు ఒక రాగి నయా పైసా కూడా వాళ్ళకి రాకుండా చేసేటువంటి మోసం. ఈ ఉసురు కొట్టుకోదా చంద్రబాబు నాయుడుకు అని నేను అడుగుతాండా. నీకు నాకంటే బతుకుతాం శ్రీనాథ్ రెడ్డి, నాకేదో మా నాయన ఆస్తులు ఉన్నాయి, లేకుంటే వ్యాపారం చేస్తాను బతుకుతాం. కానీ సామాన్య ప్రజల యొక్క బాధలు ఎవరు తీరుస్తారు? ఉన్నట్టుండి ప్రతి సంవత్సరం వాళ్ళకు 50,000 నుంచి ₹1,00,000 వచ్చేటువంటి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు నీకు 2 లక్షలు 3 లక్షలు ఇస్తామని చెప్పి మోసం చేసి దగా చేసి ఈరోజు కూర్చొని నా దగ్గర ఏమీ లేదు, ఏం మాట్లాడినా నాకు విధ్వంసం అయిపోయింది, ప్రభుత్వాన్ని విధ్వంసం చేస్తానని మాట్లాడుతుంటే చెల్లుతుందా? ఇది కాదు, జరగదు. ఇది ఏమంటే సరైనటువంటి అవకాశం లేదు కాబట్టి పెద్ద లీడర్లే వీళ్ళు కూర్చొని ఇష్టానుసారం లోపల పెడతా ఉంటారు, ఎందుకులే అని చెప్పి ప్రజలు గమ్మగుండారు. కానీ ఏ రోజైతే అవకాశం వస్తుందో ప్రజలు కూడా చాలా తెలివైన వాళ్ళు, ఎందుకంటే రిస్క్ తీసుకొని మళ్ళీ ఏదంటే అది వీధిని పడుకొని మీద ప్రతి ఒక్కరు నా మీద మాదిరో ఇంకోరు మాదిరో రిస్క్ తీసుకునే పరిస్థితులు ఉండరు. వాళ్ళు ఇప్పుడే చితికిపోయినారు, బతకడమే కష్టం, వాళ్ళు కూర్చొని ఇంకా మీదికి ఏం తెచ్చుకుంటారు? కానీ ఏ రోజైతే అవకాశం వస్తుందో రేపు ఎలక్షన్ పెట్టమని చెప్పు, టోటల్ స్టేట్కి ఎలక్షన్ పెట్టమని చెప్పు, డిపాజిట్లు లేకుండా తెలుగుదేశం ఓడిపోకుంటే నేను ఏ చర్యకైనా సిద్ధం. అన్న, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ టీచర్స్ జరిగాయి, గ్రాడ్యుయేట్స్ జరిగాయి. దాదాపుగా కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులే, ఒక పిఆర్టీయూ టీచర్స్ అభ్యర్థి విశాఖపట్నము, ఉత్తరాంధ్ర మినహాయించి మళ్ళీ తర్వాత వాళ్ళు కూడా కూటమి అభ్యర్థి 2వ ఓటు వేసినారని చెప్పారు. రేపు ఇక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలేని పరిస్థితి అయితే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, జిల్లా పరిషత్, వీటిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏ విధంగా ఉండబోతోందని కార్యకర్తలు కూడా ఒక ఉంటారు కదా, ఒక ఆందోళన. శ్రీనాథ్ రెడ్డి, నేను మీరు చూశారు నీటి సంఘాల ఎన్నికలు అని చెప్పి పిలిచారు. ఎక్కడో కాదు,
వేంపల్లిలో జరిగిన సంఘటనలు చెప్పు, వేములో జరిగినటువంటి సంఘటనలు చెప్పు, పులివెందులో జరిగినటువంటి సంఘటనలు చెప్పు. పోలీసులే కూర్చొని మీరు రాకూడదు, మీరు ఇక్కడ పక్కకు రావద్దని చెప్పి హౌస్ అరెస్ట్ చేసుకొని వాళ్ళంతా వాళ్ళు వన్ సైడ్ చేసుకుంటూ ఉంటే ప్రజాస్వామ్యం ఉందా? ఇట దేనికోసం పోటీ చేయాలా? ఎవరిని ఇబ్బంది పెట్టేదానికి పోటీ చేయాలా? చేయం, అవసరం లేదు. కానీ ఏ రోజైతే రిస్క్ తీసుకోవాలో ఆ రోజు తీసుకుంటాం. తీసుకునే రోజు ప్రజల పక్షాన్ని నిలబడతాం. మేము నిలబడిన రోజు ప్రజలు తండోపతండాలుగా వన్ సైడెడ్గా మమ్మల్ని గెలిపించడం ఖాయం. మేము కూడా చాలా స్ట్రాటజిక్గా పోదలుచుకున్నాం. అనవసరమైన ఎలక్షన్స్కు దీనికి దానికి మా ఎనర్జీస్ వేస్ట్ చేయదలుచుకోలే, మా క్యాడర్లను ఆ యొక్క ఎక్స్పోజ్ చేయదలుచుకోలే. ఈ చిన్న చిన్న దానికంతా పెట్టి ఈ వెధవలు చేసేటువంటి ఈ యొక్క దాన్ని ఏమంటారు, ఈ వేధింపులు ఇవన్నీ పడాల్సినటువంటి అవసరం ఏముంది? దీనికి ఎప్పుడు అవసరమో, ఏదైతే ప్రజల యొక్క తీర్పు అవసరమైనప్పుడు డెఫినెట్గా మేము పిలిపిస్తాం. మా క్యాడర్లు కూడా పోరాడతారు, తప్పకుండా విజయం కూడా సాధిస్తారు. అన్న, రాయలసీమతో పాటు వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించినటువంటి ఉత్తరాంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఇప్పటికే చాలా ప్రజా ఉద్యమాలు కూడా ఈ ప్రభుత్వం పైన స్టార్ట్ అయ్యాయి. నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, నియామకాలు కావచ్చు, ఇలా అనేక అంశాలలో కూడా వెనుకబడిన ప్రాంతాల మీద ఈ కూటమి ప్రభుత్వం వివక్షత చూపుతోంది. అమరావతి కేంద్రంగానే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉందన్నటువంటి ప్రజా ఉద్యమాలు ప్రారంభమైనప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ విధమైనటువంటి వాళ్ళకి సహకారం కానీ, నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుక కానీ ఈ వెనుకబడిన ప్రాంతాలపైన కనపడడం లేదన్నటువంటి ఒక వాదన కూడా ఉందండి. ఏం లేదు, అటువంటిది ఏం లేదు. ప్రతి ఒక్క ఏదైనా పొలిటికల్ కార్యక్రమం చేయాలంటే ఆ కార్యక్రమాలు స్లో ఫేస్గా తీసుకొని పోతాం. ఎలక్షన్ జరిగి 9 నెలలు అయిపోయింది. ఇప్పటికే ఈ ఎలక్ట్రికల్ ఛార్జెస్ పెంచిన దాని మీద ఒకసారి పోరాటం చేసాం. ఈ ఫీజులన్నీ పెంచిన దాని మీద ఒకసారి పోరాటం చేయబోతున్నాం. ఫేజ్ బై ఫేజ్ ఈ యొక్క సంక్షేమ పథకాలన్నీ అందడం లేకపోవడం వల్ల నెక్స్ట్ స్టేజ్లో పోతాం. ఇవన్నీ జరుగుతూ వస్తాయి. కానీ చాలా అర్లీగా స్టార్ట్ చేయడం వల్ల మంచిది కాదనేటువంటి ఒక ఆలోచన మా దగ్గర ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ వీళ్ళంతా ఆలోచన చేసినప్పుడు, మననే కదా ఎలక్షన్ జరిగింది, ప్రజలు మననే కదా తీర్పిచ్చింది, చేయని వాళ్ళు ఎంతవరకు చేస్తారు? ఈరోజు మాట్లాడితే మనం ఏదో పదవి పోయిందని చెప్పి కాంతాలంతో మాట్లాడుతున్నామో ఏదో అనేటువంటి ఆలోచన ఉంటుంది. లెట్ us గివ్ దెమ్ సమ్ టైం, కొన్ని రోజుల తర్వాత మాట్లాడదాంలే అనేటువంటి పరిస్థితులు. కానీ ఆ కాలం ఎక్కువ ఇచ్చే పరిస్థితి కూడా లేవు. ఇప్పుడు పోరాడాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉండే. ఇప్పుడు మీరు ఉత్తరాంధ్ర అని చెప్పారు. ఉత్తరాంధ్రలో ఏం జరిగింది? టీచర్స్ మామూలుగా టీచర్స్ ఎలక్షన్స్లో టీచర్స్ యూనియన్స్ బలంగా ఉంటారు. దొంగ ఓట్లు వేసుకునేదానికి కానీ ఒకరి ఓట్లు ఒకరు వేసుకునేదానికి స్కోప్ చాలా తక్కువ. అంటే పక్కా పారదర్శకంగా ఇంపార్షియల్గా ఎలక్షన్ జరుగుతుంది. వాళ్ళు ఒప్పుకోరు, యూనియన్స్ అవన్నీ ఒప్పుకోరు చేస్తానికి. ఆ ఎలక్షన్లో మొత్తం తెలుగుదేశం పార్టీకి ఎవరెవరైతే క్రియాశీలకంగా లీడర్లుగా ఉన్నారో ఆ ప్రాంతంలో ఆ పార్టీ అధ్యక్షుడు కావచ్చు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కావచ్చు, తెలుగుదేశం పార్టీ సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు, అచ్చెన్నాయుడు గారు కావచ్చు, వీళ్ళందరూ ఓపెన్గా టీవీలో వచ్చి స్టేట్మెంట్లు ఉండే చూస్తారు కదా. అంతా వేరే మద్దతు ఇచ్చారు. మరి ఆయన ఓడిపోయి గాదే శ్రీనివాస్ నాయుడు గెలిచాడు. రెండో ఓటు ఏమని చెప్పారు. ఇవన్నీ పక్కన పెట్టండి. వాళ్ళు ఓడగొట్టారు, ఈయన గెలిపించారు. దేనికోసం ఓడగొట్టారు? ఈ ప్రభుత్వానికి ఈ నాయకులకు బుద్ధి చెప్పాలనే కదా టీచర్లంతా ఓడగొట్టారు. సరే, మళ్ళీ ఈరోజు గాదే శ్రీనివాస్ నాయుడు పోయి చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? అతను ఏమన్నా అంతో ఇంతో చిన్న పనులు అంటే ప్రభుత్వంతో నైస్గా ఉండాలా. వాళ్ళ దగ్గర ఎంత జబ్బు జరిగినా దొరగారి దగ్గర దొర ఎంత తప్పులు చేసినా వాడు బతకాలంటే తప్పదు కదా, దొరకు చేయకొట్టాల్సిందే. కాబట్టి ఆయన ఏమన్నా మాట్లాడచ్చేమో కానీ, బట్ ఓటర్లు మాత్రం చదువుకునేటువంటి టీచర్లు ఈరోజు క్లియర్గా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చినటువంటి పిలుపును ఓడగొట్టాలని చెప్పే గాదే శ్రీనివాస్ నాయుడిని గెలిపించడం జరిగింది. ఆ తర్వాత మీరు అడిగినటువంటి 2 ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేటువంటి పరిస్థితులు లేవు. నీకు కొత్తగా వచ్చినటువంటి కథ కావచ్చు, లేకుంటే మీరు సామాన్య ప్రజలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లను టెర్రరైజ్ చేసేటువంటి విధానం కావచ్చు, ఎందుకులే ఈ చిన్నదానికోసం మేమంతా ఎందుకు రిస్క్ తీసుకోవాలనేటువంటి భావన కావచ్చు, ఇవన్నీ ఉండి మేము పోరాటం చేయలేక కాబట్టి వన్ సైడ్ కూర్చున్నారు. వాళ్ళే మనుషులు పెట్టుకున్నారు, చేసుకున్నారు, 1,00,000 ఓటు మెజార్టీ అంటారు. ఏ రోజైతే మేము పోటీకి దిగుతామో అన్నీ సిద్ధం చేసుకొని దిగుతాం. ఏ ఎలక్షన్ దిగుతాం. దిగినప్పుడు వార్ వన్ సైడ్గానే ఉంటుంది. 100కి 100 ప్రజా వ్యతిరేకం స్పష్టంగా కనబడుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు. కార్పొరేటర్కి ఎక్కువ
శాసనసభ ఎమ్మెల్యే తక్కువ. ఈ కామెంట్స్ ను ఎలా చూడాలన్నారు? ఒక్కొక్కసారి ఏదో సందర్భంగా ఆయన లేచి వచ్చేటప్పుడు ఏదో మాట్లాడినారు. దానికి ఆయన భావనలో ఏంటంటే అనుభవం లేనటువంటి వ్యక్తి అని. సరే, ఇప్పుడు ఆయనకు రాజకీయాల గురించి అనుభవం లేదు, మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినాడు. ఆయనకు రాజకీయాల గురించి, రాజ్యాంగం గురించి ఏమైనా వచ్చా? మీరేమైనా నమ్ముతారా? నాకైతే ఈరోజు కూడా నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్కి అంత రాజ్యాంగం గురించి తెలియదు. ప్రతిపక్ష హోదా గురించి ఆయన మాట్లాడారంటే, ప్రతిపక్ష హోదా అనేది, ప్రతిపక్ష విలువలు అనేది, కాన్స్టిట్యూషన్ అనేది, ది రోల్ ఆఫ్ అపోజిషన్ అనేది మరి ఆయనకు తెలుసా పవన్ కళ్యాణ్ గారికి? నువ్వు చెప్పు. చంద్రబాబు నాయుడు గారికి హీస్ ఫాల్టరింగ్ ఇన్ దిస్ ఇష్యూ. ఎప్పుడు కూడా రాజ్యాన్ని నడపాలంటే అధికార పార్టీకి ఎంత బాధ్యత ఉందో అపోజిషన్ పార్టీ కూడా అంతే బాధ్యత ఉంది. దానికోసమని పెద్దలందరూ కూడా ఆలోచన చేసుకొని ఎప్పుడు కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈజ్ గివెన్ మోర్ ప్రివిలేజెస్ దాన్ క్యాబినెట్ మినిస్టర్. ఒక ప్రధానమంత్రి తర్వాత, స్పీకర్ తర్వాత ప్రోటోకాల్ ఏదైనా ఉంటే లీడర్ ఆఫ్ ది అపోజిషన్. ఎందుకు? ప్రతిపక్షం లేనిది లేదు. అది మన భారత రాజ్యాంగం, అది దాని స్ఫృతి. దాన్ని నువ్వు తీసుకోకుండా నీ ఇష్టానుసారం కూర్చొని నీకు ఎవడు ఎదురు మాట్లాడకూడదు అనేటువంటి అహంకారంతో నువ్వు చేసుకుంటే నీ గుంత నువ్వే దవ్వుకున్నావు. ఒకడు అవసరంలే. ఈరోజు నువ్వు చేసే చర్చ వల్ల నీ అసెంబ్లీ ప్రొసీడింగ్స్ చూసే నాదుడు ఎవడైనా ఉన్నాడా? ఆఖరికి ఎవడో పక్కన పెట్టు, నీ కొడుకు లోకేష్ పోయి కౌన్సిల్లో కూర్చుంటాడు. ఎందుకు కూర్చుంటాడు కౌన్సిల్లో? ఈడ చేసేవాళ్ళు లేరు, ఆడికన్నా పోదామని చెప్పి. నీకు కూడా తెలివి ఉంటే కదా చూసుకోవాలా. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీకు చాలా సన్నిహితులు, ఒకేసారి రాజకీయ అరంగేట్రం చేసిన సందర్భంలో మిత్రులు కూడా. ఇప్పుడు అక్కడ అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ద్వారా సతీష్ రెడ్డి అక్కడ ఏమన్నా బిజినెస్లు కానీ లేదా ఏంటనే చేస్తున్న పరిస్థితి? రేవంత్ రెడ్డి గారికి నాకు రాజకీయాలతో వచ్చినట్టు పరిచయం కాదు. ఆయనకి ఎటువంటి రాజకీయాల సంబంధం లేనప్పుడు మేము ఇద్దరం కలిసి చాలా మంచి స్నేహితులం. దాదాపు 1994-93 నుంచి, అప్పటికి నాకు కూడా ఏం పదవి లేదు, అప్పటి నుంచి మా ఇద్దరికి చాలా సన్నిహితమైనటువంటి సంబంధాలు. ప్రతిరోజు కలిసేవాళ్ళం, ప్రతిరోజు కలిసి సినిమాలకు పోయేవాళ్ళం, ప్రతిరోజు కలిసి ఫ్యామిలీస్తో కూడా కలిసి భోజనాలు కానీ డిన్నర్లు కానీ పోయేటోళ్ళం. ప్రతిరోజు అంత సన్నిహితం ఉంది. తప్పకుండా ఒక మిత్రునికి ఏ రకంగా సహాయాలన్నీ ఆయన చేస్తాడు. అది మిత్రధర్మం. నా మిత్రుడు వస్తే నేను ఏంటి చేస్తాను, నాకు అవసరం ఇప్పుడు ఏదైనా పోతే తప్పకుండా పలుకుతాడు. నా చివరి ప్రశ్న, ఒక ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారంలో నిజమేంత అనేది మాత్రమే తెలుసుకోవడానికి పులివెందులలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద రాళ్ల దాడి జరిగింది. ఆ దాడి జరగడానికి సతీష్ రెడ్డి గారు ప్రేరేపిత మాటలే కారణమని, తర్వాత ఆయన దాడి జరిగే సందర్భంలో రాలేదని ఒక ప్రచారం జరుగుతోంది. గతంలో మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఈ ప్రచారం ఎప్పుడు జరగలేదు. మీరు పార్టీ మారాక ఎందుకు ఈ ప్రచారం జరుగుతోంది? అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలియాలి. అవన్నీ అవసరం లేదు. ఇప్పుడు నేను ఏ పార్టీలో ఉన్నానో ఆ పార్టీలో చిత్తశుద్ధిగా పనిచేశా. నేను ఏ రోజు ఏ మాట చెప్పినా అవన్నీ కూడా కరెక్టే. ఆ సందర్భంలో నేను మాట్లాడేటువంటి మాటలు కరెక్టే, ఈ సందర్భంలో నేను మాట్లాడేటువంటి మాటలు కరెక్టే. కానీ ఒకటే పరిస్థితులు ఒకటే రకంగా ఉండవు. నేను ఒకటి చెప్పదలుచుకున్నా, నేను చాలా నిజాయితీతో పార్టీ కార్యక్రమాలు చేసేటువంటి సందర్భము, నిజాయితీగా ఏ పార్టీలో ఉన్నా కూడా మోస్తా ఆ స్వభావం నాది. నన్ను దూరం చేసుకున్న వాళ్ళు ఈరోజు రకరకాల క్వశ్చన్స్ చేసుకుంటే వాళ్ళకి జవాబు చెప్పాల్సినటువంటి అవసరం కూడా నాకు లేదు. వాళ్ళు ఆలోచన చేసుకోవాలని ఎందుకు దూరం చేసుకున్నారో. నేను ఎవరికి భయపడి నేను ఎక్కడికి బయటికి రాలే. కానీ ఒక మంచే జరిగింది నాకు. ఇప్పుడు ఒక సిద్ధాంతపరంగా ఇరుక్కోవడం వల్ల 20 ఏళ్ళు చేసినా కానీ ఈరోజు బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది, అరే ఇటువంటి చండాలతో ఎందుకు నేను చేసిన ఇన్ని రోజులు, ఇంత మంచోళ్ళని ఎందుకు పోగొట్టుకున్నా అని చెప్పి ఈరోజు నాకు తేడా జరుగుతుంది. ఎందుకంటే నేను ఒక పక్క ఉండేటప్పుడు నాకు అదే తెలిసేది. అవతల వర్గం తెలియక నాకు తెలియదు. కానీ ఈ పక్కకు వచ్చిన తర్వాత నాకు తెలుస్తుంది ఈ పక్క ఉన్నటువంటి వ్యక్తులు ఎట్లున్నారు, ఆ పక్క ఉన్నటువంటి వ్యక్తులు ఎట్లున్నారు అని చెప్పి. 27 సంవత్సరాలు నేను ఒక ప్రతిపక్ష నాయకునికి, ఒక ముఖ్యమంత్రి హోదా ఉన్న వాళ్ళకు మీద పోటీ చేస్తే కనీసం నాకు చేయాల్సినటువంటి మినిమం గౌరవం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఆడుంటే, ఈరోజు నేను ఆడ పనిచేసేటువంటి పోరాట పటిమ, నా యొక్క గుణాలు, నా యొక్క నిజాయితీ, నా యొక్క పోరాటం ఇవన్నీ చూసి నేను ఇక్కడికి పార్టీలోకి వస్తానే అత్యంత బాధ్యతమైనటువంటి పని. పార్టీ జనరల్ సెక్రటరీ అంటే సామాన్యమా? పార్టీ జనరల్ సెక్రటరీతో పాటు ఇద్దరికి ఇచ్చినారు ఈ యొక్క కోఆర్డినేషన్ అంతా.
నాకు సగం మోస్ట్ పవర్ఫుల్ ఏరియా, మోస్ట్ పవర్ఫుల్ ఓట్ బ్యాంక్ ఎక్కడైతే వైఎస్ఆర్సీపీకి ఉందో ఆ ఏరియా అంతా నన్ను చూసుకో అని చెప్పి ఆయన ఇవ్వడము, నేను చెప్పేటువంటి సూచనలన్నీ తీసుకోవడము, ఇంతకంటే ఏముంటుంది? నువ్వు గుర్తించలే, నీ దగ్గర 27 సంవత్సరాలు పనిచేస్తే నువ్వు గుర్తించలే, నీ దగ్గర వాళ్ళకు వ్యతిరేకంగా చేసింది వాళ్ళు గుర్తించి నాకు ఈరోజు ఆ ప్రాముఖ్యత ఇస్తాను. నువ్వు తెలుసుకో. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఎటువంటి వ్యక్తులు దీన్ని బట్టి అర్థం చేసుకో. నువ్వు వీళ్ళకి ఎవరు కాబట్టరు, వాళ్ళ కుటుంబ సభ్యులు తప్పితే ఈయన చంద్రబాబు అయినా ఉండాలా, లోకేష్ అయినా ఉండాలా, లేకుంటే రేపు అన్నాడు అవతల అన్నాడు ఇంక వాళ్ళ బుల్లినాయుడు ఉన్నాడు కదా, ఆయన పేరు దేవాంశ్ నాయుడు అన్నా కావాలా, వాళ్ళ తప్ప ఎవరు కావాలి వీళ్ళకు? పవన్ కళ్యాణ్ కావాలా, వాళ్ళన్న చిరంజీవికి రాజ్యసభ ఇవ్వాలా, లేకుంటే వాళ్ళ తమ్ముడు నాగబాబుకి ఇవ్వాలా? అటువంటి పరిస్థితి ఇక్కడ లేవు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది? అయ్యా నేను ఒక్కరిని ఉంటా, నా కుటుంబంలో ఇంకొకరు ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎంతమంది లేరాడా అర్హత ఉండే వాళ్ళు లేరు. ఇప్పుడు విజయమ్మ కూడా వద్దనుకున్నారు, పక్కన పెట్టారు. తర్వాత షర్మిలమ్మ గారు అడిగితే వద్దులే మరి ఎందుకు 2 పవర్ సెంటర్స్ పక్కన ఆమెకు వద్దని చెప్పి పక్కన పెట్టారు. 116 మంది వాళ్ళ కుటుంబంలో అర్హత ఉండే వాళ్ళు ఉన్నారు, పెట్టుకోలేదే. వీళ్ళ మాదిరి ఇవ్వలేదే. వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలా. వీళ్ళు తప్పితే పెత్తనం ఇంకోరికి ఎవరికి జరగకూడదు. థ్యాంక్ యూ.